వచ్చి వాళ్ళు పైకి వస్తే ఎంతమందిని తీసుకురాగలుగుతారు అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ మా రామప్రసాద్ భయ్య, మా ప్రవీణ్ అన్న, రిషిత, అసలు చాలా చాలా హ్యాపీగా ఉందంటే ఒక ఊరు నుంచి ఇంతమందితో సినిమా చేశారంటే అసలు అద్భుతం. నాకు చాలా 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 ప్రౌడ్గా ఉంది. అది కదా అసలు అంటే ఒక ఊరి కోసం నిలబడ్డాం మన వాళ్ళు. అరే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే నేను డైరెక్టర్ అయ్యాను, నా వాళ్ళు ఎవరెవరు ఉన్నారని ఆలోచించడం చాలా గొప్ప విషయంలో. అండ్ బ్రదర్ మీరు చాలా బాగా రాశారు. ప్లీజ్ కమ్ ఒకసారి. లిరిక్స్ ఎంత బాగా రాశారంటే నేను యాక్చువల్గా చాలా హ్యాపీ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో. మంచి టాలెంట్ గుర్తుపట్టి వాళ్ళకి మంచి అవకాశం. ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగా రాశారు, అద్భుతంగా రాశారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా మా మా ఫైట్ మాస్టర్ రాశారు. భయ్య మంచి రోల్ కూడా చేశారు, అసలు అద్భుతమైన రోల్ చేశారు మా ఫైట్ క్రేజీ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యూజిక్ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఆదిత్య మ్యూజిక్లో కావడం. అంత పెద్ద ప్లాట్ఫామ్లో మ్యూజిక్ వెళ్ళింది అంటే అంత క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ గారికి, మాధవ్ గారికి చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. ఆ వరకు వెళ్ళిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అజయ్ బ్రో. బ్రో థ్యాంక్ యూ బ్రో. చాలా ఇష్టం నాకు మీ వర్క్ అంటే, అద్దరు కొట్టారు అసలు మీరు. ఈ సినిమాతో మీకు చాలా మంచి జరగాలి మనస్ఫూర్తి వర్క్. మ్యూజికే కాదు ఆర్ఆర్ కూడా చెప్పేశారు మీరు. వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఈ సినిమా నాకు యాక్చువల్లీ అందరికీ కళలు ఉంటాయండి, ఏదో ఒకటి అవ్వాలని అందరికీ కళలు, ఏదో ఒకటి డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ కళ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. భయ్యా యాక్చువల్లీ మంచి వేర్ ఆఫ్ ఆయన హ్యాపీగా బిజినెస్ ఉన్నాయి యూఎస్లో. ఎక్కడ డబ్బులే పెట్టాలి, డబ్బులే సంపాదించాలంటే ఆయనకి 100 మార్గాలు ఉన్నాయి. సినిమా తీయాలంటే ఒక రకమైన ప్యాషన్ ఉండాలి, ఒక పిచ్చి ఉండాలి, ఒక అంటే నమ్మకం ఉండాలి. ఆయన మా మీద ఇన్వెస్ట్ చేసినందుకు భయ్యా థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సీరియస్లీ. అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద అందరికీ మాకు ఇష్టం సినిమాలు చేయడం, కానీ మాకు డబ్బులు పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదండి. ఇప్పుడు ఆర్టిస్టులు ఒక 1000 మంది ఉంటే డబ్బులు పెట్టే వాళ్ళు 10 మంది కూడా ఉంటారు. సో అలా అంత పెద్ద మనసుతో ఇంతమందికి వర్క్ ఇవ్వడం అంటే అదొక అదృష్టం. పోయా థ్యాంక్ యూ పోయా. అందరినీ చాలా బాగా చూస్తున్నారు. చెప్పినట్టు అసలు ఆయన 9th అంటే 8కి మాకు డబ్బులు పడిపోయి చాలా తక్కువ మంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ పోయా. అంటే మా అందరినీ పెడితే మీరు 100 సినిమాలు చేయాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఎవ్వరికి మోసం అవుతుంది. అంటే చాలా ఆకలితో వస్తుంది, చాలా ప్యాషన్తో వస్తుంది. ఆర్టిస్ట్కి డబ్బులు తక్కువ ఉంటాయి అంటే ఇనిషియల్ స్టేజెస్లో. ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మోసపోరు. అంటే నాకు కూడా కొన్ని సినిమాలకి డబ్బులు రాలేదు నిజం చెప్తున్నా. నాకు చేతి నిజం చెప్తున్నా. అంటే ఇప్పుడు ఎంత చిన్న చిన్న వాళ్ళని అందరినీ మా జిగిడిని, డార్లింగ్ని అందరినీ ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసి మీరు ఒక్క రూపాయి మోసం చేయమని అందరికీ ఇచ్చారు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అదర్ కూడా చాలా మంచి రోల్ సార్ మీది. అంటే నిజంగా ఇలాంటి రోల్ పడితే బాగుండు అనుకున్నా. నాకు విలన్ రోల్ చేయాలంటే చాలా ఇష్టం. ఓకే కొంచెం ముందుంటా. సో విలన్ గారి రోల్ అలాంటిది చాలా మంచి రోల్. అలాగే మా ఆనందన చాలా మంది మంచి అందరు అంటే ఒక డైరెక్టర్ క్యారెక్టర్స్ రాయడం చాలా డిఫికల్ట్. మీరు ఏదైనా సినిమా చెప్పండి, బాహుబలి అందులో క్యారెక్టర్స్ అన్ని మనకు గుర్తుంటాయి, కట్టప్ప అన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. అలా రాశాడు ఆయన. అంటే భయ్య మాతో ఫస్ట్ మాట్లాడడానికి చాలా టెన్షన్ పడేవాడు, కానీ ఈరోజు స్పీచ్ అయితే అర్థపడేశాడు. అసలు బ్రో మీరు ఇలా ఉంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తారు, మీరు ఏ భయపడాలి, చేసేది మంచి మనం దొంగతనం చేస్తాం, సినిమా చేయడం వచ్చాడు అసలు భయపడదు, కుమ్మేసేస్తాడు అద్దరు క్యారెక్టర్స్ అయితే. సో నేను మంచి సినిమా చేయాలని వెయిట్ చేసే టైంలో ఈ సినిమా నాకు రావడం, నాకు కాల్ చేసిన మా మౌలి సార్కి, నన్ను ఎంకరేజ్ చేసిన మా ప్రవీణ్ అన్నకి, నాకు మంచి మ్యూజిక్ ఇచ్చిన మా అజయ్ భయ్యకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్ అండి. రామప్రసాద్ మీరు గట్టిగా అంటే ఊరిని నిలబెట్టేస్తారు, మీరు అసలు తగ్గలుగుతారు. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా భయ్య ఎలా యూఎస్ నుంచి దిగి వచ్చారు. అంటే ఒక హిందీలో ఒక సామెత ఉంటుంది, ఒక సేయింగ్, खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. మనం ఎంత గట్టిగా డ్రీమ్ చేయాలి అంటే దేవుడే అడగాలంటామండి, అది చెప్పడానికి ఏం కావాలి. సో రామప్రసాద్ ఎంత గట్టిగా అనుకుంటే ఈ మనిషి యూఎస్ నుంచి వచ్చి ఆయన డబ్బులు పెట్టి సినిమా ఇంతమంది తయారు చేస్తారు. అండ్ ప్రవీణ్ లాంటి మనిషి వీళ్ళందరూ. సో ఇది ఒక ప్యాకేజ్ లాగా అయింది. సారీ నేను ఎక్కువసేపు మాట్లాడుతుంటే, ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డారు కాబట్టి అందరి గురించి చెప్పాలి. అండ్ డైరెక్షన్ టీమ్ మా మోజెస్ బ్రో, మా డార్లింగ్ అందరూ డైరెక్షన్ అందరూ ప్లీజ్ మోజెస్ బ్రో ప్లీజ్ రండి, మీరు అందరూ చాలా కష్టపడ్డారు. సురేష్ బ్రో కమ్ డార్లింగ్, కబీర్ డార్లింగ్ కబీర్, వెంకట్ మేనేజర్ వెంకట్ అన్నారు అంటే
మీకు ఇప్పుడు చూసే క్వాలిటీ అది ఈ బడ్జెట్లో చేస్తారంటే మీరు షాక్ అవుతారు. చాలా బాగా చేశారు నా ప్రవీణ్ అన్న. మీకు అసలు అందరూ కొట్టారు. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. మీకు ఈ సినిమా వల్ల చాలా మంచి జరగాలి. సో నాకు ఈ సినిమా నేను ధైర్యంగా చేశాను అంటే ప్రవీణ్ అన్నే దీనికి కారణం. అండ్ అజయ్ బ్రో మ్యూజిక్ ఎలాగో కుమ్మేస్తారో తెలుసు. సో రామ్ ప్రసాద్ బ్రో ఇంతకు ముందు మాట్లాడుతూ అసలు బహిర్భూమి అంటే 2 ఊర్లకి మధ్యలో ఒక ఉండేది, దాని గురించి గొడవ జరిగాలంటే అది మాత్రం అద్భుతమైనది అనిపించింది. అసలు రామ్ ప్రసాద్ మామూలుగా లేదు, అసలు భలే మాట్లాడారు. అంటే హ్యాపీ ఫర్ యూ. ఈ రోజు మా భయ్య 20 years తర్వాత మన సినిమా తీసి మళ్ళీ స్టేజ్ మీద నిలబడ్డారు. మీరు ఇంకా ఆలోచించలేదు 40 years సినిమా తీసుకునే అండ్ మా అందరినీ పక్కన పెడితే మా రామ్ రోజు డెబ్యూ ఇది. దాన్ని ప్లీజ్ మీకు చాలా మంచి జరగాలి. మన ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చారు. మీరు ఇండియాలో మొత్తం దున్నారు. మీరు అదే మన ఇండియన్స్ సినిమా తీయాలి. ఆ రోజు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్ అని. సో ఈ ఈ ఈ డ్రీమ్ కి ఇంత ఫండ్ చేసి ఇంతమందిని స్టేజ్ మీద నిలబెట్టారు. ఎస్పెషల్లీ రిషిత కూడా చాలా కష్టపడింది. ఆ అమ్మాయి అయితే మామూలుగా కష్టపడలేదు. నిజం చెప్తున్నా, ఈ అమ్మాయి మీ ఊర్లో సర్పంచ్ చేసేసండి, ఎమ్మెల్యే చేసేది లేదంటే ఊరంతా బాగా చేసుకుంటుంది. నిజంగా చాలా అంటే చాలా కష్టపడింది. అంటే అమ్మాయికి నాకు ఇది చేయడానికి అంటే దాని గురించి ఎన్ని చేయొచ్చు అన్ని చేసింది. అన్ని రకాలుగా హెల్ప్ చేసింది సినిమాకి. అంటే ఆ ఊర్లో నాకు ఎవరు తెలియదు, కానీ ఈ అమ్మాయి అయితే అందరూ తెలిసినట్టు చేసేసింది. అంటే వీళ్ళందరూ మన వాళ్ళే కదా, మా పిన్ని వండి పంపించేది, మా అత్త వస్తుంది అన్నట్టు అయిపోయింది నాకు ఆ ఊర్లో ఉన్న రోజులు. సో హ్యాట్స్ ఆఫ్ రిషిత, చాలా మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేమ్ గరిమా, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. నీకు చాలా మంచి జరగాలి. నీకు అర్థమవుతుంది కదా సమझ నెక్స్ట్ టైం बच्चा तेलुगु सीखो. हमारे तेलुगु वाले बहुत दिलदार लोग हैं. अच्छा अच्छा बड़े हो जाते हैं. हाँ 100%. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కొంతమంది చూసి అరే మనం ఇలా ఉండాలి కదా. అండ్ మాకున్న పరిధిలో భయ్యా నేను ఏమైనా సినిమాకి చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. నేను ఏమేమి చేయగలిగానో అవన్నీ నేను మనస్ఫూర్తిగా, అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించినా లేదు మంచి జరుగుతుంది దీంతో అంటే నేను చేశాను భయ్యా. సో ఏమైనా చేయలేకపోయింటే మాత్రం నన్ను క్షమించండి. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ 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 చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీబడి. అన్న మీ సీన్ నాకు చాలా ఇష్టం తెలుసా, యోపి గారు రావడానికి. అసలు మిమ్మల్ని నరికే సీన్ మామూలు లైటింగ్ పెట్టాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ముద్దుగా ఏ అన్న